మీరు దూరంగా ఉన్నారు పోటీ పెట్టుకోకుండా, కానీ ఆ పార్టీ వాళ్ళు మాత్రం ఓడిపోతాను భయంతోనే వాళ్ళు కట్టలేదన్న సామెత వాళ్ళు వస్తుంది. 164 శాసనసభ్యులు గెలిచిన తర్వాత, ఇది ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి రాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు. ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినారు. గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరూ చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ అఫీషియల్ గా పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు అన్నా క్యాంటీన్లు పైసా వసూలు క్యాంటీన్లుగా మారుతున్నాయి, ప్రజలు డబ్బులతో పెడతాం.